కాంగ్రెస్ వైఫల్యాలను ఎప్పుడు ప్రశ్నించినా కూడా తెలంగాణలో బీజేపీ వాళ్ళు ముందు స్పందిస్తారు, వాళ్ళకి ఎక్కువ నొప్పి అవుతుంటుంది. తెలంగాణలో జరిగేటువంటి ఏపీ జలదోపిడి, తెలంగాణ నీళ్లను దోపిడీ చేయడానికి ఉపక్రమిస్తున్నటువంటి చర్యలను ఒకనాడు కూడా బీజేపీ ఖండిస్తలేదు. ఎందుకు ఖండించారు? ఎందుకు నిలువరించారు? రెండు ప్రాంతాలు సమానమే అయినప్పుడు ఏ ప్రాంత దామాష ప్రకారంగా ఆ ప్రాంతానికి ఆ నీళ్లు దక్కేటువంటి విషయంలో వేగవంతమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? వేగవంతమైనటువంటి చొరవ ఎందుకు చూపలేదు? ఆ దిశగా ఎందుకు అడుగులు వేయలేదు? దానికి జవాబు ఉండదు. ఇలా రుణమాఫీ చెప్పి సగం కూడా కంప్లీట్ చేయకుండా గాలికి వదిలేసిండ్రు, దాని మీద ప్రశ్నించారు. ఇది విచిత్రం ఏంటంటే ఇప్పుడు సర్కారు, కాంగ్రెస్ సర్కారు ఒక దిక్కు ఫీల్డ్ మీద మిగిలిపోయినటువంటి రైతుల యొక్క రుణమాఫీకి సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకోండి అని వాళ్ళ పాస్బుక్లు, వాళ్ళకి ఐడి కార్డులు ఇవన్నీ కూడా ఒక దిక్కు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా వాటి ఒక దిక్కు సేకరిస్తూ ఉన్నారు. ఎంత బ్లఫ్ చేయడం, ఎంత జనాన్ని మోసం చేయడం అంటే నగ్నంగా రుణమాఫీకి సంబంధించినటువంటి సైట్ను క్లోజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నేను అథెంటిక్గా చెప్తున్నా వాళ్ళ ప్రెస్లో, మీడియాలో. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు రుణమాఫీకి సంబంధించినటువంటి సైట్ను క్లోజ్ చేసేసింది. ఇట్ ఈస్ క్లోజ్ డౌన్. మరి ఫీల్డ్ మీద మీరు రైతుల వివరాలు కావాలని ఆశ పెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? అంటే రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మళ్ళా లబ్ధి పొందడం కోసం ఏమో సర్కారు ఇస్తుందేమో అనేటువంటి ఆశ కల్పించడం కోసం చేసేటువంటి మోసపూరిత, కుట్రపూరిత చర్య ఇది. ఇట్లా ప్రజల్ని ఇట్లా వంచిస్తారా? చిన్నగాడికి ఇచ్చినా మాత్రం ఈయనకే లేవు, వీడికే ఎక్కువ అయిపోయిందా, ఇచ్చినం అయిపోయిందని చెప్పి ఇచ్చినే చాలా గొప్ప అని చెప్పుకుంటారు. మరి ఈరోజు మళ్ళీ రైతుల నుంచి వివరాలు ఎట్లా సేకరిస్తారు? సైట్ క్లోజ్ అయినాక ఇంత పెద్ద మోసానికి ఎట్లా పాల్పడతారు? యాసంగిలో కాంగ్రెస్ నాయకులు ప్రకటించింది, నేను చెప్పే మాట కాదు ఇది ఫిగర్, 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించినాం మన యాసంగిలో అని చెప్పారు. సరే, ఇంకా కొన్ని ఊర్లలో కళాల కాడ ఉండగానే వీళ్ళు కాంటాలు బంద్ పెట్టేసారు, అయిపోయింది వీడికే. అదొక అంశం. సేకరించిన 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి గతంలో వాళ్ళు ప్రకటించినటువంటి బోనస్ ఇవ్వాలి కదా. మరి యాసంగిలో మీరు సేకరించినటువంటి వాటికి బోనస్ ఇస్తారా, ఇయ్యరా? ప్రజలకు చెప్పండి స్పష్టంగా. యాసంగిలో సేకరించినటువంటి 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల చొప్పున మీరు చెప్పినటువంటి ఆ బోనస్ ఇస్తారా, ఇయ్యరా? వానకాలంలో మీరు ఎన్ని క్వింటాళ్లకు ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చిందో ఆ వివరాలు జాబితా అధికారికంగా బయట పెట్టండి చేతనైతే. కొందరికి ఇచ్చి ఇస్తున్నామని ఆశ కల్పించడం కాదు, నిర్దిష్టంగా ఇది ఇంతమందికి లబ్ధి జరిగిందనే మాట చెప్పండి. చెప్పరు. అది భూమిని నమ్ముకొని 10 మందికి భూమి పెట్టేటువంటి రైతు ఏ కారణం చేతనైనా సరే అకాల మరణం సంభవిస్తే ఆ రైతుకు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ప్రవేశపెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం రైతు బీమా. ఆ బీమా చెల్లింపులు సరిగా జరుగుతలేవు చనిపోయిన కుటుంబాలకు. దాంతోపాటు ఇప్పుడు కొత్త బీమా మళ్ళా ఈ సంవత్సరానికి వచ్చేటువంటి వానకాలం నుంచి జరిగేటువంటి సంవత్సరానికి అవసరమైనటువంటి బీమా చెల్లింపులు అట్లా ఉండగా పాత బీమాకు సంబంధించి ఇంకా 100 కోట్ల రూపాయలు కట్టాలి సర్కార్. బీమా ప్రీమియం ఏదైతే ఉందో కరెంట్ ఇయర్, ఆ ఇయర్ అయిపోయి వస్తున్నటువంటి సంవత్సరానికి సంబంధించినటువంటి బీమా ప్రీమియం అమౌంటే ఇంకా డ్యూ ఉంది సర్కార్. వాళ్ళు కొత్త ప్రీమియం కట్టే ఎప్పుడు? యాసంగిలో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా మీరు ఇవ్వలేదు. రైతు బంధు, ఆ రైతు బంధు కూడా 4 ఎకరాల లోపల ఇచ్చి ఆపేస్తారు. 4 ఎకరాల లోపల, 4 ఎకరాల లోపు రాని వాళ్ళు కూడా 10 లక్షల ఎకరాలకు రాలేదనేది మేము అధికారికంగా చెప్పినాం గతంలో. ఇప్పుడు కూడా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రకటన చూసినాం మీడియాలో, ఈ నెలాఖరులోపు రైతు భరోసా అందరు రైతులకు ఇస్తామని మాట్లాడారు. ఈ మాట కట్టుబడి ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ మాటకు కనీసం ఇప్పుడైనా కట్టుబడి ఉండాలి. ఇన్నిసార్లు మాట తప్పినా ఈ నెలాఖరు లోపల రైతులకు అందరికీ తెలంగాణలో రైతు భరోసా వేస్తాము అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినట్లు మీడియాలో వచ్చింది. ఆయన